నిఫ్టీ ఎక్స్పైరీ కోసం గమనించాల్సిన విషయాలు క్లుప్తంగా చూద్దాము. 160 పాయింట్ల వరకు పాజిటివ్ గా ఓపెన్ అయిన నిఫ్టీ అక్కడి నుంచి ఒక 30 పాయింట్స్ డౌన్ సైడ్ మూవ్ అవుతూ 23,891 లో ఫామ్ చేసిన తర్వాత కంటిన్యూస్ గా అప్ సైడ్ మూవ్ అవుతూనే వచ్చింది. ఫైనల్ క్లోజింగ్ 24,000 కంటే అబో లెవెల్లో క్లోజ్ అయినప్పటికీ కూడాను వెయిటెడ్ యావరేజ్ ప్రకారం 24,000 కంటే బిలో లెవెల్లోనే క్లోజ్ అయింది. నిఫ్టీ చివరికి 228 పాయింట్లు లాభపడి 23,995 దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ 776 పాయింట్లు లాభపడి 76,835 దగ్గర క్లోజ్ అయింది. వేరాజ్ బ్యాంక్ నిఫ్టీ 393 పాయింట్లు లాభపడి 57,087 దగ్గర క్లోజ్ అయింది. ఇక సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ చూడాలంటే నిఫ్టీ ఐటీ 2.34% పాజిటివ్ గా మూవ్ అవుతూ అవుట్ పర్ఫార్మ్ చేస్తే నిఫ్టీ బ్యాంకు 0.69% పాజిటివ్ గా మూవ్ అవుతూ కూడాను అండర్ పర్ఫార్మ్ చేసింది. అంటే బ్రాడర్ ఇండిసెస్ తో పోలిస్తే ఇది కాస్త తక్కువగా పెరిగిందని చెప్పుకోవచ్చు. నిఫ్టీ ఆటో 1.6% పాజిటివ్ గా ట్రేడ్ అయితే ఎఫ్ఎంసీజీ సెక్టార్ 1.06% పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఓవరాల్ గా 23 సెక్టోరల్ ఇండిసెస్ ఉంటే నిఫ్టీలో ఆల్ 23 సెక్టోరల్ ఇండిసెస్ ఈ రోజు పాజిటివ్ గా క్లోజ్ అవడం చూసాం. ఇక మార్కెట్ స్టాటిస్టిక్స్ విషయానికి వస్తే ఓవరాల్ గా 3,446 స్టాక్స్ ట్రేడ్ అయితే 2,259 స్టాక్స్ అడ్వాన్స్ అయినాయి, 1,072 స్టాక్స్ డిక్లైన్ అయినాయి. ఇక రేపటి నిఫ్టీ ఎక్స్పైరీకి ఓవి ప్రొఫైల్ చూడాలంటే కాల్ సైడ్ కాంట్రాక్ట్స్ కాస్త ఎక్కువగానే అన్వండి అని పుట్ సైడ్ కాంట్రాక్ట్స్ యాడ్ అవడం చూసాం ఈ రోజు ఇంట్రాడేలో. మ్యాక్స్ పెయిన్ 24,000 దగ్గర ఉంటే మాక్సిమం ఓఈ కాల్ సైడ్ 24,200 దగ్గర, మాక్సిమం ఓఈ పుట్ సైడ్ 24,000 దగ్గర ఫామ్ అయి ఉన్నాయి. పీసీఆర్ 1.13 పాజిటివ్ గా ఉంటే ఏటీఎం దగ్గర కాల్ అండ్ పుట్ రెండు యాడ్ చేస్తే 126 పాయింట్లుగా వచ్చింది. అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి 125 పాయింట్లు అప్ సైడ్ గానీ 125 పాయింట్లు డౌన్ సైడ్ గానీ మూవ్ అయ్యే అవకాశం ఉంది. దాని ప్రకారం చూస్తే గనక నిఫ్టీ రేంజ్ 23,869 నుంచి 24,121 మధ్యలో ఉండే అవకాశం ఉందని చెప్పేసి అర్థమవుతుంది. ఇక ఫ్రైడే ట్రేడింగ్ సెషన్ కి ఎఫ్ఐఐ డిఐ యాక్టివిటీ చూడాలంటే ఎఫ్ఐఐస్ 3,893 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్ సెల్ చేస్తే డిఐస్ 5,454 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ బై చేయడం చూసాము. ఎఫ్ఐఐ సెల్లింగ్ క్వాంటిటీ అనేది 3,000 కోట్ల కంటే అబోవ్ లెవెల్లో ఉండటం కాస్త వర్రీ అవ్వదగ్గ ఫ్యాక్టరే మనకి. ఇక చార్ట్ ప్రకారం నిఫ్టీకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే చార్ట్ ప్రకారం చూస్తే మనం ఇంతకు ముందు కూడా అబ్జర్వ్ చేస్తుంది 23,880 నుంచి 23,900 ఆ 20 పాయింట్ల రేంజ్ అనేది నిఫ్టీకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. అది క్రాస్ చేసి డౌన్ సైడ్ మూవ్ అయితే కనుక మరలా ఒకసారి 23,750, 23,670 ఆ రెండు లెవెల్స్ మనము నోట్ చేసి పెట్టుకోవచ్చు చార్ట్ మీద. అదే రెసిస్టెన్స్ పరంగా చూడాలంటే నిఫ్టీ అప్ సైడ్ మూవ్ అయినప్పుడు మనం 24,130 అబ్జర్వ్ చేసాము. ఇప్పుడు అది రెసిస్టెన్స్ లెవెల్ కింద యాక్ట్ చేస్తుంది. 24,130 అనేది రెసిస్టెన్స్ అవుతుంది. ఓవరాల్ గా చార్ట్ ప్రకారము 23,890 నుంచి 24,130 ఈ లెవెల్ అనేది క్రూషియల్ మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ డైలీ కంటెంట్.